నేను చెప్పేది ఒకటే, జీరో వరీస్ ఉండాలి అంటే కంప్లీట్గా ఉండకపోయినా కొంత అంటే ఆ లెవెల్ వరకు, అంటే మనం కొంచెం అంటే ఎక్కువ పెద్ద పెద్ద టెన్షన్లు అయితే లేవు అని అనిపించుకోవాలంటే ఓపిక పట్టాలి. ఏజ్ బట్టి ఏదైనా అవుతుంది అనేది నా ఒపీనియన్. ఓపికగా ఒక ఏజ్ వస్తుంటే మనకు ఆపర్చునిటీస్ కూడా వస్తుంటాయి. మీరు చూస్తుంటారో లేదో, మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చూడండి, ఇప్పుడు మనం కాలేజ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కొంచెం న్యూట్రల్ బ్లాంక్ మైండ్ తోటే ఉంటారు. బట్ ఇప్పుడు చూస్తే ఫలానా ఒక్కొక్కడు ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటారు. కొంతమంది బిజినెస్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది జాబ్, కొంతమంది సరే ఫారెన్ వెళ్ళిపోయిన వాళ్ళు, మన ఇండియాలో మనకు ఇక్కడ బతకలేమనుకున్న వాళ్ళు ఫారెన్కి వెళ్ళిపోయిన వాళ్ళు. సో వీళ్ళందరూ మన సర్కిల్లో ఉంటారనమాట. సో నేను అనేది ఏంటంటే ఏజ్ బట్టి ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మన ఊర్లోనే ఉన్న ఊర్లోనే పుట్టిన ఊర్లోనే ఉన్నావు, అయినా కూడా నీకు ఒక క్లారిటీ, ఫలానా ఒక బిజినెస్ చేయాలా లేకుంటే ఇంకేదైనా చేయాలనే ఐడియా అయితే ఖచ్చితంగా ఒక మైండ్ మెచ్యూరిటీ అవుతుంటే వస్తుంటుంది. మనం ముందే నాకేం రావట్లేదు అని ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం కాకుండా ఫస్ట్ లైఫ్ని కొంచెం స్టేబుల్గా ఆలోచిద్దాం ఏమవుతుంది అని. ఈలోపు చిన్న చిన్న జాబులు చేసుకోవచ్చు అని చెప్పినాం కదా, సో అట్లా చేసి కంటిన్యూ కావచ్చు. కానీ ఏజ్ బట్టి మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. అంతకుముందే మనం ఎంత తొందరపడ్డా కూడా 10 రకాల బిజినెస్లు, 10 రకాల జాబ్ ట్రయల్స్ ఏది చేసినా కూడా వేస్టే. అది చిన్న ఏజ్లోనే గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ప్రెషర్ అయిపోతుంది. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి మనం చేసుకోలేక ప్రెషర్ అయితే పెరుగుతుంది డెఫినెట్గా. మరి జాబ్ అంటే ముసలుడైనాక రావాలంటే ఒక ఏజ్ బార్ అయినాక రావాలి అట్లా కాదు. కానీ సరే అది గవర్నమెంట్ జాబ్ వదిలేయండి, అది లక్ బై ఛాన్స్ అనుకుంటారా, అట్లా ప్రొసీడ్ అయిపోతుంది. నేను చెప్పేది అట్లా కాదు. అది లైఫ్లో పెద్ద మనము నేర్చుకోవడానికి అయితే గవర్నమెంట్ జాబ్లో పెద్దగా ఏముండదు అనిపిస్తుంది నాకంటే. వెళ్ళిపోయి టక్కన కూర్చొని అది ఆర్డర్స్ వస్తుంటే దాని ప్రకారం చేసుకుంటూ పోతారు. వీళ్ళకు ఓన్గా చేసి అక్కడ ఏం పెద్ద స్కోప్ ఉండదు అని. అంటే అందరు అట్లని కాదు, చెయ్యొచ్చు. ప్రతి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని తెలుసుకుంటూ చెయ్యొచ్చు. బట్ గవర్నమెంట్ జాబ్కి పెద్ద స్కోప్ ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, టక్కన ఇంట్లో కూడా ఒక రకమైన అరే చిట్టీలు కట్టాలరా, మంచి చేయరా, అటు మనం ఫ్లాట్లు తీసుకోవాలి, ఇల్లు తీసుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, అది ఇవన్నీ కూడా మనకు ప్రెషర్స్ ఆటోమేటిక్ పెట్టేస్తారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఉంది, వాళ్ళు అసైన్ చేసేస్తారు మనం ఏం చేయాలనేది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎంతసేపు సంపాదన చెయ్యాలి, ఇంతే ఉంటుంది అనమాట. మనం తెలుసుకోవడానికి ఏముంటుంది అంటే ఫ్యామిలీ తప్పని కాదు, కానీ వాళ్ళకు ఒక హోప్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ రాగానే ఇంకేం తిరుగులేదు, చలో స్టార్ట్ చేయి మిషన్, ప్రింటింగ్ డబ్బుల మిషన్ అన్నట్టు. సో అయితే సరే, ఆ గవర్నమెంట్ జాబ్ పక్కన పెట్టేయండి. మనం లైఫ్లో ఓన్గా చేయాలనుకున్నప్పుడు అయితే కొంత ఓపిక బట్టి చిన్న చేసుకుని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా చేసుకుంటే లైఫ్ మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఏదో ఒకటి వచ్చేస్తుంది మనకు ఐడియా. ఓహో ఇదైతే బాగుంది, నాకు ఇందులో నేను సెటిల్ అయిపోవచ్చు మంచిగా అనే ఐడియా అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని కొంచెము ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏజ్ బట్టి ఇయర్స్ బై ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ మనకు అంటే మన బర్త్డే వస్తుంటే మనకు ఏంటంటే తెలిసిపోతుంటుంది ఏం చేయాలి అని. బర్త్డే చేసుకోవడం గొప్పదనం కాదు, పోయిన సంవత్సరం నేను ఏం తప్పు చేసిన అనేది తెలుసుకోవాలి, మనం ఏం నేర్చుకున్నాం అనేదే ఈసారి బర్త్డే అట్లా. సో అది బర్త్డేకి మన గిఫ్ట్ అనుకోవాలి, ఏదో కేక్ కోసినాము అట్లా కాదు. సో మన ఎక్స్పీరియన్స్ ఏదైతే వస్తుందో అదే మన బర్త్డే గిఫ్ట్ అనుకొని మనం ప్రొసీడ్ అయిపోవాలన్నమాట. డెఫినెట్గా సక్సెస్ అనేది అది వస్తూనే ఉంటుంది ఏదో ఒక రకంగా. సక్సెస్ అంటే ఏముంది, సెటిల్ అయిపోవాలి, బిందాస్, టెన్షన్ లేదు, అది అంతే కదా. సో థ్యాంక్ యూ.